ఓటమితో ఉన్న సమస్య ఏమిటంటే అందులో జరిగే నష్టం కంటే అవమానం ఎక్కువ బాధిస్తుంది. ఓడిపోయిన వారు తొందరగా సమాధానపడలేరు. నవీన్ పట్నాయక్ లాంటి గంభీరులు అరుదు. తమ తప్పేమీ లేదని, ప్రజలను ప్రత్యర్థులు మభ్యపెట్టారని కొందరు బుకాయిస్తారు. అంతా మంచి చేసినా ఇట్లా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని మరికొందరు అమాయకత్వాన్ని అభినయిస్తారు. సగం ఓటములతో మరో సమస్య. చావు తప్పి కన్నులొట్టపోయిన తీరులో గెలుపులు దక్కుతాయి కొందరికి. తామేదో ఘన విజయం సాధించినట్టు వారు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. నష్టమో కష్టమో ఓటమో జరిగిపోయినప్పుడు ఆ తర్వాతైనా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అద్దం ముందు నిలబడి అంతరాత్మతో మాట్లాడాలి. పారిన నీటికి కరకట్ట కట్టలేం, కాని రేపటి తప్పును నివారించుకోవచ్చు. గుణపాఠం అంటే అదే. అనుభవజ్ఞులు తక్కువ తప్పులు చేయడం, ఎదురు దెబ్బలను నిబ్బరంగా కాచుకోవడం అందువల్లనే. కొందరు పాఠాలు నేర్చుకోవడంలోనూ తప్పులు చేస్తారు. ప్రజలను బాగా కష్టపెట్టి ఒక నాయకుడు పదవి పోగొట్టుకున్నాడనుకోండి, తగినంత కష్టపెట్టలేదు కాబట్టే అలుసు తీసుకుని ఓడించారని, ఈసారి అధికారం వస్తే జనం అసలే కిక్కురు మనలేకుండా తొక్కి పెట్టాలని పాఠం నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది? బొటాబొటి విజయంతో అరువు బలంతో మూడోసారి కేంద్రంలో అధికారం దక్కించుకున్న జాతీయ పార్టీ పాపం పాఠాలు నేర్చుకుందామని చూస్తోందట. కాని ఆ పార్టీకి ఆశీస్సులు అందించే పీఠాధిపతులు, మత పెద్దలు కొందరు విలోమ పాఠాలు నేర్పుతున్నారట. మునుపు మెత్తగా ఉన్నావు కాబట్టే నిన్ను జనం మొత్తారు, ఇప్పుడు కఠినంగా ఉండు, జనం దారికి వస్తారు అంటూ నాయకుడికి చెబుతున్నారట. ఆయన వింటాడో లేదో తెలియదు, వాళ్లు చెప్పిన విలువలేమిటో తెలియదు. కాని పోయిన 2 దఫాలుగా అనుసరిస్తూ వస్తున్న కొన్ని పద్ధతులను మాత్రం జాతీయ అధికార పార్టీ మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెడుతోంది. 2 ప్రాంతీయ పార్టీల భుజాల మీద తాను నిలబడ్డానని మర్చిపోయి ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీల రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆయుధాలు ఎక్కుపెడుతూ ఉంది. ప్రజల వాస్తవ దైనందిన సమస్యలను పట్టించుకొని ఆ దిశగా ఏవైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది పోయి పాత బాణిలోనే చాణక్య రాజకీయాలు నడుపుతోంది. ముందున్న గండం లేదా అవకాశం మహారాష్ట్ర ఎన్నికలు. వాటి తేదీలు ప్రకటించలేదు కాని ఈలోగా హర్యానా, కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. వీటిలో గణనీయమైన విజయాలు సాధిస్తే ఎన్డీఏలో బీజేపీ వాటా పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఆ మేరకు మద్దతు ఇస్తూ సాయపడుతున్న పార్టీల పలుకుబడి కూడా తగ్గుతుంది. అది బీజేపీకి చాలా అవసరం. పార్లమెంట్ ఎన్నికలలో మహారాష్ట్రలో బాగా ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో బాగానే బలహీనపడింది. పాఠం నేర్చుకుని పురోగమించాలనుకునే పార్టీ ఏం చెయ్యాలి? ప్రజల అసంతృప్తులను ఉద్దేశించి పనిచేయాలి. కాని వెనుకటి గుణం ప్రకారం ఉద్వేగాలను ప్రయోగించడమనే అడ్డదారినే ఎంచుకుంటోంది. ఆవేశ రాజకీయాలను ఆశ్రయించాలన్నా అవకాశాలు రావాలి కదా. వస్తాయి, వచ్చాయి కూడా. ఒకటి బంగ్లాదేశ్ పరిణామాలు. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రమై విద్యార్థుల ఆందోళనలో ఉధృతమై కీలక రాజకీయ పరిణామాలు సంభవించాయి. షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలలో ఉద్యమకారులు, వారి పేరిట అరాచక శక్తులు విధ్వంసాలకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్లోని మైనార్టీలైన హిందువుల మీద, వారి ఆస్తుల మీద, దైవస్థలాల మీద దాడులు జరిగాయి. వాటిలో అవామీ లీగ్ మద్దతుదారులుగా జరిగిన దాడులు, మతపరమైన దాడులు కూడా ఉన్నాయి. సహజంగాని అది భారత సమాజానికి ఆందోళన కలిగిస్తుంది. దౌత్యపరంగా ఒత్తిడి తేవడం, విజ్ఞప్తులు చేయడం మినహా భారత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. కాని తొందరలోనే బంగ్లాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వెంటనే శాంతి భద్రతలు చక్కబడలేదు కాని భయపడినంత దీర్ఘకాలం పట్టలేదు. బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో జాతీయ అధికార పార్టీ దానికి పూర్తి మద్దతు ప్రకటించి ఆంగ్ల, హిందీ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. భారతదేశంలోని హిందువులు బంగ్లాదేశ్లోని సాటి మతస్థుల భద్రత విషయంలో తీవ్ర ఆందోళనలకు గురయ్యేట్టు మితిమీరిన ప్రచారం చేశాయి. వారి ప్రసారాల్లో వాస్తవం అసలే లేదని కాదు, కాని విపరీత వ్యాఖ్యానాలే ఎక్కువ. పోని బంగ్లాలో రాజకీయ అస్థిరతను చక్కబరచడంలో భారత్కు ఏదైనా అవకాశం దొరికిందా? బంగ్లా హిందువులకు భద్రత కల్పించడంలో ఏదైనా సొంత చొరవ సాధ్యపడిందా అంటే అది లేదు. జాతీయ మీడియా ప్రచారం చేసినట్టు అమెరికా ప్రాబల్యమో, చైనా తెర వెనుక మంత్రాంగమో పనిచేశాయి. సాధారణ స్థితి వైపు బంగ్లాదేశ్ నెమ్మదిగా నడుస్తోంది. బంగ్లాదేశ్ గిట్టుబాటు కాకపోయినా బెంగాల్ ద్వారా రాజకీయ లాభం బాగానే సాధ్యపడేట్టుంది. మహిళా డాక్టర్ ఆసుపత్రి ఆవరణలోనే ఎదుర్కొన్న చిత్రహింస దారుణమైనది, అమానుషమైనది. ఆ దుర్మార్గాన్ని చెప్పడానికి భాష సరిపోదు. నిర్భయ సంఘటన తర్వాత మగోన్మాదం తగ్గిందీ లేదు. స్త్రీల భద్రత విషయంలో యంత్రాంగాల సున్నితత్వం పెరిగిందీ లేదు. కోల్కతా సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు భయభ్రాంతులయ్యారు. మహిళా సంఘాలతో సహా పౌర సమాజమంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.
హైకోర్టు కల్పించుకుని కేసును సీబీఐకి ఇచ్చింది. సుప్రీంకోర్టు సొంతంగా ఈ దురంతం మీద విచారణ జరుపుతోంది. నేరాన్ని కప్పిపుచ్చడానికి, నేరం మీద నిరసనను అణిచివేయడానికి మమతా బెనర్జీ ఎందుకంత క్రూరమైన చర్యలు చేపట్టారో తెలియదు. సందేశ్ కాళీ ఘోరాలను క్షమించి గెలిపించారు కానీ ఈ నేరపూరిత నిర్లక్ష్యానికి మమత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే బీజేపీ దాని అనుచర సమాచార సాధనాలు కోల్కతా సంఘటన మీద మోగిస్తున్న రణభేరిలో నిజాయితీ ఉన్నదా అన్న సందేహం కలిగి తీరుతుంది. ప్రతిపక్ష రాష్ట్రం కాకపోతే ఇంత గగ్గోలు చేసేవారా? కట్టెదుట నేరాలు జరుగుతుంటే కళ్ళు మూసుకోవడం బీజేపీకి మాత్రం కొత్తదా? మణిపూర్ విషయంలో ఏం జరిగింది? వినేష్ ఫోగాట్ విషయంలో ఏం చేశారు? మరి మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్లాపూర్లో చిన్నారులపై జరిగిన లైంగిక హింస మీద కవరేజ్ ఎక్కడా? దానిమీద కేంద్ర ప్రభుత్వం కలవరపడదేమి? అక్కడ అస్మదీయ ప్రభుత్వం ఉన్నందుకే గొంతు లేవటం లేదా? సిద్ధరామయ్య మీద కేసు సంధించారు. గవర్నర్లను ఎడాపెడా వాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఆరితేరిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రికి అడిగిన ముత్యమని శుద్ధపూసని అనుకోక్కర్లేదు. కాని దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులనేకుల కంటే మెరుగైన నాయకుడే. రాజకీయ నేతల మీద కేసులు పెట్టడానికి అవినీతి తీవ్రతో విస్తృతో కారణం కానక్కర్లేదు. ప్రతిపక్ష రాష్ట్రమైతే చాలు. కేరళలో కూడా 2015 నాటి ఒక పాత కేసు ప్రాణం పోసుకుంటోంది. రాష్ట్రాలను వేటాడే ఈ ధోరణి విషయంలో చంద్రబాబు, నితీష్ కుమార్ నిరసన తెలిపినా తెలపకున్నా తమ జాగ్రత్తలలో తాముండడం మాత్రం అవసరం. అవసరార్థం ఇప్పుడు అణుకువ చూపిస్తున్నా బలం పుంజుకున్నాక బీజేపీ పెద్దన్న హజం చూపించదని ఏమీ లేదు. తన బలహీన విజయం గురించి పొరపాటు పాఠాలు తీసుకుంటే దాని ఫలితం బీజేపీయే అనుభవిస్తుంది. తమ ఘన విజయంలో ఇమిడి ఉన్న బాధ్యతను, అవకాశాలను, ప్రమాదాలను చంద్రబాబు గ్రహించి మెళుకువతో ఉండాలి. గెలిచిన పార్టీ కూడా ఓడిన పార్టీ అనుభవం నుంచి నేర్చుకోవాలి. తెలంగాణలో బీఆర్ఎస్ స్వయంకృత అపరాధాన్ని తెలుసుకోకుండా ప్రజలదే తప్పు అని హోంకరిస్తోంది. మరి బీఆర్ఎస్ ఓటమి నుంచి కాంగ్రెస్ ఏం నేర్చుకుంది? ఏ తప్పులు, ప్రగల్భాలు, అహంకారాలు బీఆర్ఎస్ను, కేసీఆర్ను గద్దెదించాయో అవే అవలక్షణాలను కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పుణికి పుచ్చుకుంటే ఇక ప్రజలకు దొరికిన మార్పు ఏమిటి? ఊరూరా న్యూయార్క్ను, సింగపూర్ను, డల్లాస్ను ఏర్పాటు చేస్తామని గొప్పలుపోయిన కేసీఆర్ మాటలను కొందరు నిజమనుకున్నారు. చాలామంది హేళన చేశారు. మరి ఇప్పుడు ఆ నగరాల నామస్మరణ కొత్తగా తిరిగి వినిపిస్తోంది. చినుకు పడితే ఊరు చెరువయ్యే మహానగరానికి మోక్షం లేదు కాని 4వ నగరం పేరిట గాలిమెడలు లేస్తున్నాయి. 30,000 కోట్ల రుణమాఫీయే ముక్కుతూ మూలుగుతూ చేస్తున్నప్పుడు లక్షల కోట్ల ప్రాజెక్టులతో భారీ ప్రాజెక్టులు ఎట్లా సాధ్యం? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి అక్కడ కూడా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. కానీ ప్రజలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. కొత్త ప్రభుత్వాల మీద ప్రజలకు ఎంతకాలానికి అసంతృప్తి మొదలవుతుంది అంటే ఒకే సమాధానం రావడం కష్టం. ఎటువంటి పాలన మీద విరక్తి చెంది కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అన్న దాని మీద కొంత, కొత్త పాలనలో కనిపించే సానుకూల సూచనల మీద మరికొంత ప్రజలు పెట్టే గడువు ఆధారపడి ఉంటుంది. జగన్ ప్రభుత్వం అంత కాకపోయినా 2 దఫాల పాలనలో కేసీఆర్ ఏలుబడి కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాన్ని తొలగించాక వచ్చిన కొత్త పాలనకు ప్రజలు గడువు ఇస్తున్నారు. కానీ 9 నెలలు దాటింది కదా, కొంత పెదవి విరుపు మొదలైంది. కరెంటు పోయి వచ్చినప్పుడల్లా కేసీఆర్ను జనం తలుచుకుంటున్నారని చెప్తున్నారు. ఆ సందర్భాలు రోజుకు 10-15 సార్లు వస్తున్నట్టున్నాయి. అవినీతి అనో, అక్రమాలనో ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం లేదు. కాకపోతే పాలన మీద ఇంకా పట్టు రాలేదని మాత్రం జనం బాగానే చెప్పుకుంటున్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను చెడుగుడు ఆడుకోవాలని కాంగ్రెస్ అనుకోవడం బాగానే ఉంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ అణగారిపోయిందా, తరువాతి కబళం తానేనని బీజేపీ తలుచుకుంటే కాలం చెల్లిన కేసులు కూడా నిద్రలేస్తాయని రేవంత్ రెడ్డి గుర్తించి జాగ్రత్త పడాలి.